అమర్నాథ్ యాత్ర గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అసలు అమర్నాథ్ ఎక్కడుంది? దీని ఇంపార్టెన్స్ ఏంటి? అమర్నాథ్ గుహ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఇక్కడ మహాశివుడు పార్వతీదేవికి అమరత్వం గురించి చెప్పాడు. అందుకే అమర్నాథ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ శివలింగం స్వయంభుగా మంచుతో 40 మీటర్ల ఎత్తైన గుహలో ఏర్పడుతుంది. ఈ గుహ సుమారు 3900 మీటర్లు ఎత్తులో ఉన్న కొండపైన ఉంది. అమర్నాథ్ స్థల పురాణం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీదేవి మహాశివుడిని కపాలమాల వేసుకోవడం ఎప్పుడు మరియు ఎందుకు ప్రారంభించాడో చెప్పాలని కోరింది. దీనికి మహాశివుడు పార్వతీదేవితో, "నువ్వు పుట్టినప్పుడల్లా నా మాలకి మరిన్ని తలలు కలుపుతాను" అని బదులిచ్చాడు. "నేను మళ్ళీ మళ్ళీ చనిపోతాను, మీరు చిరంజీవులు, దయచేసి దీని వెనుక ఉన్న కారణం తెలియజేయండి" అని కోరుతుంది పార్వతీదేవి. దీనికి "నీవు అమరత్వం గూర్చి వినవలసి ఉంటుంది" అని మహాశివుడు బదులిచ్చాడు. ఈ అమరత్వం గురించి వివరించడానికి ఏ జీవి వినలేని ఒంటరి ప్రదేశం కోసం వెతకడం ప్రారంభించాడు. దానికోసం అమర్నాథ్ గుహను మహాశివుడు ఎంచుకుంటాడు. అమర్నాథ్ వెళ్లే దారిలో శివుడు తన నందిని పహల్గాం వద్ద, తన జుట్టు నుండి చంద్రుడిని చందన్వాడి వద్ద, తన నాగుపాముని శేష్నాగ్ వద్ద, గణేశుడిని మహాగుణ పర్వతం వద్ద, పంచభూతాల్ని పంచధర్ని వద్ద వదిలేస్తాడు. ఇవన్నీ వదిలేశాక మహాశివుడు పార్వతీదేవితో కలిసి అమర్నాథ్ గుహలోకి ప్రవేశించి సమాధిని తీసుకుంటాడు. అమరత్వం ఏ జీవి వినకుండా ఉండేందుకు కాలాగ్నిని సృష్టిస్తాడు. చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవిని తొలగించడానికి అగ్నిని వ్యాప్తి చేయమని కాలాగ్నిని ఆదేశించాడు. దాని తర్వాత పార్వతీదేవికి అమరత్వం రహస్యం చెప్పడం ప్రారంభించాడు. కానీ ఒక పావురాల జత కథను వింటాయి. చాలామంది యాత్రికులు ఇప్పటికీ కూడా ఈ పావురాల జంటను చూసినట్లు చెబుతారు. ఈ యాత్ర ఎప్పుడు ఉంటుంది? ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం నుండి రాఖీ పౌర్ణమి వరకు ఉంటుంది. అంటే 2024లో జూలై 1 నుండి ఆగస్టు 19 వరకు ఉంటుంది. దీని వివరాలు ఈ కింది సైట్లో చూడవచ్చు. ఈ యాత్ర పూర్తి వివరాలు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఆ సైట్లో రిలీజ్ చేస్తారు. బుకింగ్ ఎలా చేసుకోవాలి? మనం యాత్రకి వెళ్ళాలంటే సైట్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకునేప్పుడు కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఏ హాస్పిటల్స్లో ఏ డాక్టర్స్ ఇస్తారో ఒక PDF ఆ సైట్లో మెన్షన్ చేస్తారు. దానికోసం మనం అన్ని టెస్టులు చేయించుకొని మనకు అందుబాటులో ఉన్న ఆ తర్వాత ఈ హెల్త్ సర్టిఫికేట్ని అమర్నాథ్ మెయిన్ సైట్లో అప్లోడ్ చేసి మనకు కావాల్సిన డేట్స్లో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. తప్పనిసరిగా ఈ హెల్త్ సర్టిఫికేట్ మనం యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళాలి. మనం అమర్నాథ్కి వెళ్ళాలంటే ముందుగా శ్రీనగర్కి రీచ్ అవ్వాలి. శ్రీనగర్కి ఎలా వెళ్ళాలి? ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ టు జమ్మూ డైరెక్ట్ ట్రైన్ ఉంది, జమ్మూ తవి హంసఫర్ ఎక్స్ప్రెస్. లేకపోతే హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు జమ్మూ ట్రైన్లో రీచ్ అవ్వండి. జమ్మూ నుండి శ్రీనగర్కి ట్యాక్సీస్ ఆర్ బస్సెస్ ఉంటాయి. బస్సెస్ అయితే ఎర్లీ మార్నింగ్ జమ్మూలో రఘునాథ్ బజార్లో టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్లో అందుబాటులో ఉంటాయి. జమ్మూ నుండి శ్రీనగర్ బై రోడ్లో లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రూట్ ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ టు శ్రీనగర్ 1 స్టాప్ ఫ్లైట్ ఉంటుంది. ఢిల్లీలో చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అమర్నాథ్ గుహ దగ్గరికి ఎలా చేరుకోవాలి? దీనికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది బాల్టల్ నుండి అమర్నాథ్ గుహ దగ్గరికి. ఇది కేవలం 14 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ శ్రీనగర్ నుండి బాల్టల్ త్రూ ట్యాక్సీ ద్వారా రీచ్ అవ్వచ్చు. మనం బాల్టల్ బేస్ క్యాంప్స్లో టెంట్ని రెంట్ తీసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్కి దర్శనం చేసుకొని రిటర్న్ అవ్వచ్చు. లేదు అనుకుంటే నైట్ గుహ దగ్గరే ఉండి మార్నింగ్ రిటర్న్ ట్రెక్ చేసుకోవాలి. నడవలేని వారికి గుర్రాలు, పల్లకీలు అందుబాటులో ఉంటాయి. వీటి కాస్ట్స్ ఇక్కడ చూడొచ్చు. మేము వెళ్ళింది బాల్టల్ రూట్ నుండి. నా ఎక్స్పీరియన్సెస్ మొత్తం షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూడొచ్చు మీరు. సెకండ్ రూట్ పహల్గాం నుండి అమర్నాథ్ గుహ. ఇది సాక్షాత్తు శివపార్వతులు నడిచిన మార్గం. మొత్తం 47 కిలోమీటర్స్ ఉంటుంది. పహల్గాం, చందన్వాడి, శేష్నాగ్, పంచధర్ని, అమర్నాథ్ గుహ ఈ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. పహల్గాం నుండి చందన్వాడి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మనం బస్ లేదా ట్యాక్సీలో వెళ్ళొచ్చు. చందన్వాడి నుండి 10 కిలోమీటర్స్ ట్రెక్ లేదా గుర్రం ఆర్ పల్లకి ద్వారా శేష్నాగ్ చేరుకొని ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ శేష్నాగ్ నుండి 15 కిలోమీటర్స్ మళ్ళీ ట్రెక్ లేదా గుర్రం ఆర్ పల్లకిలో పంచధరని రీచ్ అయ్యి అక్కడ నైట్ స్టే చేసి 6 కిలోమీటర్స్ ట్రెక్ చేసి అమర్నాథ్ కేవ్కి రీచ్ అవ్వచ్చు. దర్శనం చేసుకొని
ఈ దారిలోనే రిటర్న్ అవ్వచ్చు, లేకపోతే బాల్టల్ దారి నుండి అయినా రిటర్న్ అవ్వచ్చు. మనం మొత్తం ఇక్కడ ట్రెక్ చేస్తే 31 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మార్గం ద్వారా మనకి 2 లేదా 3 ఆర్ 4 డేస్ కూడా పట్టొచ్చు. ముందు జాగ్రత్తల విషయానికి వస్తే, యాత్రకు ముందు 2 మంత్స్ లేదా మినిమం 1 మంత్ ముందు నుండే రోజు మార్నింగ్ 5 కిలోమీటర్స్, ఈవినింగ్ 5 కిలోమీటర్స్ నడక ప్రాక్టీస్ చేయాలి. కొండలపైన కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పక్కాగా చేయాలి. మెయిన్గా ప్రాణాయామం తప్పకుండా చేయాలి. అంత హైట్లో ఫస్ట్ టైం వెళ్ళిన వారికి మెయిన్గా హెడేక్ వస్తుంది. దీనికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకొచ్చుకోండి. క్లాత్స్ విషయానికి వస్తే, లేడీస్కి యాత్ర ఈజీగా ఉండాలి అంటే చుడిదార్స్ కంఫర్ట్గా ఉంటుంది. శారీస్లో చాలా కష్టంగా ఉంటుంది. మీరు ట్రెక్ చేస్తే మంచి ట్రెక్కింగ్ షూస్ తెచ్చుకోండి. చలికి తట్టుకునేలా స్వెటర్స్, జర్కిన్స్, గ్లౌస్, సాక్స్ మీ వెంట తీసుకొచ్చుకోండి. ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, సో రెయిన్ కోట్స్ అయితే పక్కా క్యారీ చేయాలి. ఫుడ్ అండ్ స్టే విషయానికి వస్తే, ఇక్కడ ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీ ఫుడ్ ఉంటుంది. వీటిని బండారాస్ లేదా లంగర్స్ అంటారు. తక్కువ పెట్టి ఎక్కువ సార్లు పెడతారు, వేస్ట్ చేయొద్దని. ఇంకా స్టే విషయానికి వస్తే టెంట్స్ ఉంటాయి. మనం వెళ్ళిన టైం అండ్ రష్ని బట్టి రేట్స్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్లో మన సిమ్స్ పనిచేయవు. అక్కడ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్స్ తీసుకోవాలి. ఇవి మన బేస్ క్యాంప్స్లో ఉంటాయి. మనం పక్కాగా క్యారీ చేయాల్సిన వస్తువులు ఏంటి అంటే, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, మెడిసిన్స్, వింటర్ ఆర్ రెయినీ వేర్ క్లాత్స్, మీకు కావాలంటే ఇన్స్టాంట్ ఎనర్జీ ఫుడ్స్. ఇంకో విషయం ఏంటి అంటే, యాత్ర మధ్యలో వాతావరణం బాగులేకుంటే తాత్కాలికంగా ఆపుతారు. అలా ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మనం రిటర్న్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మనకు లేట్ అయ్యి ట్రైన్ ఆర్ ఫ్లైట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. 1 ఆర్ 2 డేస్ లేట్గా రిటర్న్ బుక్ చేసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఇంకోటి పర్సనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఏదైనా ఈటబుల్స్ క్యారీ చేస్తే ఆ కవర్స్ పడేయాల్సి వస్తే అక్కడ పక్కనే డస్ట్బిన్స్ ఉండకపోవచ్చు. అవి మనతో పాటే క్యారీ చేసి డస్ట్బిన్స్ కనిపించినప్పుడు పడేయండి. నేను కొంతమందిని అలా పడేయటం చూసా కాబట్టి చెప్తున్నాను. దయచేసి సీరియస్గా తీసుకోకండి. ఇది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అసలు మన 2 కళ్ళు సరిపోవు. అంత మంచి ప్లేస్ని మనం పొల్యూట్ చేస్తున్నామనే బాధతోని చెప్తున్నాను. మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి శ్రీనగర్ టచ్ అవుతుంది కదా. సో మీకు టైం ఉంటే ముఘల్ గార్డెన్స్, డల్ లేక్, ఆదిశంకరాచార్య టెంపుల్ ప్లాన్ చేసుకోండి. డల్ లేక్ హౌస్ బోట్స్కి ఫేమస్. ఇది స్టాటిక్గా ఉంటాయి, కదలవు. ఓన్లీ చెక్ ఇన్ చెక్అవుట్కి మాత్రమే వాళ్ళు బోట్స్ దాకా తీసుకెళ్తారు. మళ్ళీ మనం బయటికి రావాలంటే మనమే పే చేయాలి. ఇక్కడ ఏముండదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. జమ్మూ మీదుగా వెళ్తే కాట్రా కూడా ప్లాన్ చేసుకోండి. ఈ ప్లాన్ కావాలంటే కామెంట్ చేయండి, క్లియర్గా చెప్తాను. ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ 2024లో ఆ శివయ్య దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్